నాకు నచ్చిన మాటలో భాగంగా గురువులు మనకు నేను నాది అనే భావనను వదులుకోవాలని చెబుతారు. కాని అది అంత సులువు కాదు. దానికి ఎంతో సాధన అవసరం. ఒకడు తన ఇంటిని అద్దెకు ఇచ్చి వెళ్ళాడు. అద్దెవాళ్లు ఇల్లు పాడుచేస్తున్నారని తెలిసిన ప్రతిసారి వచ్చి మరమ్మతులు చేయించి బాధపడేవాడు. ఎందుకంటే ఆ ఇల్లు తనది కాబట్టి కొంతకాలానికి ఆ ఇల్లు అమ్మేశాడు. ఆ తరువాత ఆ ఇంటికి అదే పరిస్థితి కొనసాగినా అతనికి ఏమాత్రం కలత కలగలేదు. కారణం అది ఇక నాది కాదు అనే భావన కలుగుటచే. ఇక్కడ అర్థమయ్యేది ఏమిటంటే నాది అనే భావన ఉన్నంతవరకే తపన, బాధ, ఆందోళన. ఆ భావన విడిచిన క్షణం మనస్సు నిశ్చలంగా మారుతుంది. ఈ ఇల్లు ఇక్కడ ఒక ఉదాహరణ మాత్రమే. జీవితంలో సాధ్యమైనంతవరకు నేను నాది అనే భావనను తగ్గించుకుంటే మనసుకు ఊరట లభిస్తుంది. పెద్దలు చెప్పిన ఈ సత్యాన్ని కవి హృదయం నోట